హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. మరియు మనం ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలో, ఏ వెన్యూకి పోవాలో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు గ్వాలియర్ ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు స్టేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు గ్వాలియర్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనకు పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇక్కడ మనకు వేకెన్సీస్ చూసుకుంటే 18 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత హ్యాండీమ్యాన్ వచ్చేసి ఇక్కడైతే మనకు 21 పోస్టర్స్ అనేది ఇక్కడైతే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ర్యాంప్ సర్వీస్ తర్వాత అథ్లెట్ ఏజెంట్ సంబంధించిన ఇక్కడ 5 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 30 జనవరి 2024 నుండి 9:30 నుండి 12:30 మధ్యలో అయితే మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత హ్యాండీమ్యాన్ వచ్చేసి మనకు 31 జనవరి 2024 నుండి 1 ఫిబ్రవరి 2024 వరకు అయితే 9:30 నుండి 12:30 వరకు అయితే మనకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. సో ఇది అయితే గమనించండి. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే మనకు అయితే సెలక్షన్ అయితే చేస్తారు. ఆ తర్వాత మనకు ర్యాంప్ సర్వీస్ తర్వాత అథ్లెట్ ఏజెంట్ వచ్చేసి మనకు 2 ఫిబ్రవరి 2024 నుండి 9:30 నుండి 12:30 మధ్యలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వెన్యూ వచ్చేసి మనకు గ్వాలియర్ ఎంపీలో అనేది మనకు ఇంటర్వ్యూ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అడ్రస్ అనేది. సో మీరైతే ఇక్కడ వెళ్ళైతే మీరైతే ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ అయితే కావచ్చు. సో దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా దీనికైతే ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ అయితే కావచ్చు. ఆ తర్వాత మనకు ఫిక్స్డ్ బేసిక్ వచ్చేసి 3 ఇయర్స్ అనేది రివార్డ్స్ సంబంధించిన సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన దీంట్లో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఇక్కడ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. సో 10+2 3+ ప్యాటర్న్ అయితే మనకు పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు శాలరీ వచ్చేసి 24,960 రూపాయలు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత జనరల్ వాళ్ళకైతే 28 ఇయర్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత SC/ST వాళ్ళకైతే సంబంధించిన అప్పర్ ఏజ్ అనేది వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు వాళ్ళు నేచర్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ హ్యాండీమ్యాన్ వచ్చేసి మనకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత రీడ్ అండ్ అండర్స్టాండ్ అయితే మనకు ఇంగ్లీష్లో అయితే రావాలి. ఇక్కడ చదివి దాన్ని అర్థం చేసుకోవడం అయితే రావాలి. తర్వాత మనకు ఇక్కడ నాలెడ్జ్ వచ్చేసి మనకు హిందీ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో దీనికి శాలరీ వచ్చేసి 18,840 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ జనరల్ వాళ్ళకి అయితే 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఫ్యూచర్ ఫంక్షన్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ర్యాంప్ సర్వీస్ సంబంధించిన వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ తర్వాత ఇక్కడ సంబంధించిన మీరు ITI చేసి ఉంటే ఇక్కడైతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 24 ఇక్కడ సెలవు వచ్చేసి 24,960 రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది పర్ మంత్ అనేది. ఆ తర్వాత ఫ్యూచర్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అథ్లెట్ ఏజెంట్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. సో ఇక్కడైతే మస్ట్ క్యారీ ఒరిజినల్ వ్యాలిడ్ HVMV డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 21,270 రూపాయలు అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏజ్ వచ్చేసి ఇక్కడ 28 ఇయర్స్ అనేది ఉంటుంది. తర్వాత SC/ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ అనేది ఫ్యూచర్ అనేది చూసుకోండి. ఇక్కడైతే మనకు అప్లికెంట్ మీటింగ్ విత్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 1 జనవరి 2024 వరకు అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ 500 అనేది ఇవ్వాలి. ఓన్లీ ఇక్కడ జనరల్ OBC వాళ్ళకు మాత్రమే. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫీజు ఏ విధంగా చెల్లించాలంటే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ సర్వీస్ అన్లిమిటెడ్ అని. సో మీరైతే మీ సేవ ద్వారా లేకపోతే మీరు బ్యాంక్లో పోయి మీరైతే పే అనేది చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ ఇక్కడ SC/ST వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ప్లీజ్ రైట్ యువర్ ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ రివర్స్ సైడ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో మీకు డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన ఫుల్ నేము మరియు మొబైల్ నెంబర్ అనేది రాయాలని అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండొద్దు. ఆ తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. సో మనకు సంబంధించిన కాపీస్ అనేది అటాచ్ చేసి మనం ఒరిజినల్ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇవ్వద్దు. సో మీరైతే కాపీ అనేది ఇక్కడ జిరాక్స్ తీసి అయితే మీరైతే అటాచ్ చేయండి ఈ ఫామ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఈ ఫామ్ నింపి మన యొక్క ఇంటర్వ్యూ అనేది మనం అటెంప్ట్ అయితే కావాలన్నమాట. ఇది తీసుకువెళ్ళి సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ ఉన్నాయి కదా. సో వాళ్ళైతే దీన్ని అయితే నింపుతారన్నమాట. మీరైతే
దీన్నైతే టచ్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అని, కలర్ ఫోటో అనేది ఇక్కడైతే అతికించండి. అతికించిన తర్వాత ఇక్కడైతే పొజిషన్ అప్లైడ్ ఫర్, సో మీరైతే ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ సెలెక్టెడ్ స్టేషన్ వచ్చేసి మనకు గ్వాలియర్ అని వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. యెస్ చేసి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన కాపీ అనేది జిరాక్స్ అనేది పెట్టండి ఈ అప్లికేషన్ అనేది. ఓకే లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. బ్లాక్ లెటర్‌లో అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ యొక్క 10th మార్క్స్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఫస్ట్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత సర్‌నేమ్ ఉంటే ఇక్కడ మీ యొక్క సర్‌నేమ్ అని లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే బ్లాక్ లెటర్‌లో ఇచ్చేసేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క ప్లేస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాపిటల్‌లోనే ఇచ్చేసేయండి అన్నీ. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మీ యొక్క విలేజ్, తర్వాత మీ మండల్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మెండేటరీ, ఇక్కడైతే జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి మీ యొక్క మొబైల్ నెంబర్. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది జాగ్రత్త అనేది మీకు ఏ విధంగా ఉన్నదో రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు మేల్ ఉంటే మేల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, లేకపోతే ఫీమేల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడైతే మీరు అన్‌మ్యారీడ్ ఉంటే ఇక్కడైతే ఇంటూ మార్క్ అనేది దీంట్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మ్యారీడ్ ఉంటే దీంట్లో అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ, సో ఇక్కడైతే ఇండియన్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజియన్, సో మీరైతే హిందువా, ముస్లిమ్సా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మదర్ టంగ్, సో మీ అమ్మ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుందో తెలుగు, ఇంగ్లీషా, హిందీ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో ఇక్కడైతే మీరు ఎస్సీ ఉంటే ఇక్కడైతే ఇంటూ మార్క్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఒకవేళ ఎస్సీ ఉంటే. ఆ తర్వాత ఎస్టీ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, జనరల్ ఉంటే ఈ విధంగా అయితే ఇంటూ మార్క్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడైతే మార్కింగ్ అనేది ఇంటూ అని ఇవ్వాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినది ఇక్కడ మనకు జిరాక్స్ అనేది అటాచ్ చేయాలి ఈ యొక్క అప్లికేషన్‌కి. సో వీళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి వీళ్ళైతే కంపల్సరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ అనేది ఇక్కడ అటాచ్ అయితే చేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమినల్ సంబంధించిన వాళ్ళు దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే దాన్ని తీసుకొని ఒకవేళ గవర్నమెంట్‌కి సంబంధించినవి ఉంటే మీరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ ఏం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. ఓకేలా యెస్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన అటాచ్ కాపీస్ అనేది మీరైతే అటాచ్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పోలీస్ సర్వీస్ ఎప్పుడైనా చేస్తే ఇక్కడైతే యెస్ చేసేయండి. చేస్తే ఇక్కడైతే దానికి సంబంధించిన కాపీ అనేది మీరైతే అటాచ్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నో మీద అయితే టిక్ ఏసేయండి. ఆ తర్వాత వర్కింగ్ ఎనీ గౌట్, సెమీ గౌట్ సంబంధించిన ఎక్కడైనా మీరు గౌట్ జాబ్ చేస్తే ఇక్కడైతే యెస్ చేసేయండి. యెస్ చేసి దానికి సంబంధించిన కాపీ అనేది మీరైతే అటాచ్ చేయాలన్నమాట. ఆ తర్వాత లేకపోతే ఇక్కడ సింపుల్‌గా టిక్ ఏసేయండి నో మీద అయితే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనం 10th సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క 10th సంబంధించిన బోర్డ్ నేమ్, తర్వాత డేట్, మంత్, ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత డ్యూరేషన్, సో మీరైతే 10th ఎన్ని సంవత్సరాలు చదివారో సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. తర్వాత పర్సెంటేజ్, సో మీకు ఎన్ని పర్సెంటేజ్ ఉన్నాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో వేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్, మంత్, పాసింగ్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత పర్సెంటేజ్ మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినా అన్ని పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత డిప్లొమా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా యూనివర్సిటీ, మంత్, ఇయర్ పాసింగ్, తర్వాత డ్యూరేషన్, తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఐటీఐ ఉంటే ఇక్కడ ఐటీఐ, గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడైతే పాసింగ్ డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. డ్యూరేషన్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకైతే ఇక్కడైతే మీకు ఏమేమి లాంగ్వేజ్ వస్తుందో ఇక్కడ చదవడం కానీ, రాయడం కానీ, ఇక్కడ
ఇక్కడ మాట్లాడడం కానీ ఏదైనా వస్తే ఒకవేళ ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఇంటూ మార్క్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ రీడ్ వస్తే మీరు ఇక్కడైతే ఇంటూ మార్క్ దీంట్లో ఇచ్చేసేయండి. ఒకవేళ స్పీక్ వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంటూ మార్క్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. రైట్ వస్తే ఈ విధంగా అయితే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మార్కింగ్ అనేది ఇక్కడ ఇంటూ అని ఇక్కడ ఇంటూ అని చేయండి అని ఇక్కడైతే ఇచ్చారు. ఆ తర్వాత హిందీ వస్తే ఇక్కడైతే స్పీక్ ఇచ్చేసేయండి. తర్వాత లోకల్ స్పెసిఫై మీకు సంబంధించిన లోకల్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత మదర్ టంగ్ మీకు తెలుగు ఉంటే తెలుగు ఇక్కడ మనకు వచ్చిన భాష అనేది దీంట్లో అయితే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి మదర్ టంగ్ అనేది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు మాట్లాడడం తర్వాత రాయడం వస్తే ఇంటూ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో వాళ్ళైతే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంటూ మార్కులోది ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో మీరైతే ఇంటూ మార్కులు అనేది చేసేయండి. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయచ్చు. సో లేకపోతే ఇక్కడ ఖాళీగానే వదిలేయండి. ఆ తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్. సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి సంబంధించిన టైప్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత లైసెన్స్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ అయిందో దానికి సంబంధించిన డేటు, తర్వాత వ్యాలిడ్ అప్ టు, సో దానికి సంబంధించిన డేట్ అప్ టు అనేది చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది కదా, సో అదైతే మీరు ఇక్కడ మనకు సంబంధించిన అది చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ అడ్రస్ ఇష్యూ బ్యాంక్ బ్రాంచ్. సో మీరైతే ఎక్కడ నుండి అయితే మీరు చేశారో దానికి సంబంధించిన బ్రాంచ్ నేమ్ ఇక్కడ అడ్రస్ అనేది చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చేసారో దానికి సంబంధించిన ఇష్యూ ఇచ్చేయండి. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అనేది ఇచ్చేయండి ఇక్కడైతే. సో ఇది అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో లేకపోతే మీకైతే అక్కడ రిజెక్ట్ చేయడం అయితే అవకాశం అనేది ఉండేది. సో ఇక్కడైతే జాగ్రత్త అనేది మీరు ఫస్ట్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫిలప్ చేయండి అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళ యొక్క ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత డెస్టినేషన్ ఏ వర్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత రిలేషన్షిప్ మీ యొక్క ఏమవుతారో వాళ్ళ యొక్క ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత సెకండ్ కూడా ఇక్కడ నేమ్, తర్వాత డెస్టినేషన్, తర్వాత ఇక్కడైతే కంపెనీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రిలేషన్షిప్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అనేది చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి ఎక్కడ నుండి ఇక్కడ ఫిలప్ చేస్తున్నారో. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డేట్ మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కాపీస్ అనేది మనం అప్లికేషన్ అనేది అటాచ్ చేయాలి. ఆ తర్వాత మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడైతే వెరిఫికేషన్ మీరు ఎప్పుడు పోతారో ఆ రోజు మాత్రం తీసుకోపోవాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ జనరల్ వాళ్ళైతే అప్లికేబుల్ ఉంటే ఇక్కడైతే దీని మీద టిక్కేసి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీజు అనేది తీసుకోపోండి. తర్వాత స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మీకు ఉంటే ఇక్కడైతే టిక్ మార్క్ వేసి మీరైతే తీసుకోపోండి. ఒరిజినల్ అయినా కానీ తర్వాత జిరాక్స్ అయినా కానీ తీసుకోపోవాలి. తర్వాత 10th పాసింగ్ సర్టిఫికేట్ అయితే తీసుకోపోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోపోండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత సెకండ్ ఇయర్, తర్వాత ఇక్కడ థర్డ్ ఇయర్, తర్వాత ఇక్కడైతే మనకు 4th ఇయర్ సంబంధించినది, ఆ తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకోపోండి ఒకవేళ ఉంటే. సో ఒరిజినల్ తీసుకోపోండి. మళ్ళీ దానికి సంబంధించిన జిరాక్స్ అనేది తీసుకోపోవాలి. ఒరిజినల్ ఒక సైడు, తర్వాత జిరాక్స్ అనేది ఒక సైడ్ అనేది తీపించుకోండి. తర్వాత డిప్లొమా ఐటీఐ ఉంటే ఇక్కడైతే టిక్ వేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీ అయితే తీసుకోపోవాలి. సో వాళ్ళు ఎందుకంటే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే ఇది కంపల్సరీ అయితే తీసుకోపోవాలి. ఆ తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే టెల్ డేట్ అనేది ఇదైతే తీసుకోపోండి. తర్వాత నేషనాలిటీ డొమెస్టిక్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకోపోవాలన్నమాట, కంపల్సరీ అయితే ఇచ్చేసారు. ఆ తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ కాపీ, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళంటే ఇక్కడైతే తీసుకోపోండి. ఆ తర్వాత జిరాక్స్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, సో బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది తీసుకోపోవాలి. సో వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. ఆ తర్వాత కాపీ ఆఫ్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ 2019 ఉంటే ఇక్కడైతే తీసుకోపోండి. సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత మీరు ఏది టిక్ ఇచ్చేసారో సో మీరైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ మరియు జిరాక్స్ అనేది తీసుకోపోండి. సో మీరైతే జాగ్రత్తగా ఇక్కడ టిక్ వేసిన తర్వాత ఒరిజినల్ జిరాక్స్ అనేది కంపల్సరీ తీసుకోపోండి ఇంటర్వ్యూ దగ్గర. సో ఆ తర్వాత ఇక్కడైతే ఓబీసీ సంబంధించిన ఇక్కడైతే ప్రొవిజనల్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. సో మీకు లేకపోతే దీన్ని నింపి మీ యొక్క సంబంధించిన సిగ్నేచర్ తహసీల్దార్తో మీరైతే సెంట్రల్గా సంబంధించిన మెజిస్ట్రీ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ సిగ్నేచర్ చేయించి మెజిస్ట్రీ కమిషనర్ లేదా డిప్యూటీ వాళ్ళ సిగ్నేచర్ చేపించి మీరైతే తీసుకోపోండి. సో ఈ విధంగా అయితే ఎయిర్పోర్ట్ సర్వీస్ సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరైతే జాగ్రత్తగా అనేది ఇంటర్వ్యూ డేట్ అనేది బరాబర్ టైం అనేది అక్కడైతే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే
జాగ్రత్తగానే చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.